హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈ వేసవి కాలంలో కూడా మా గార్డెన్‌లో పువ్వులు ఎంత పూస్తున్నాయో, అసలు ఈ ఫ్లవర్స్ అయితే చాలా ఎక్కువ పూస్తున్నాయండి. ముందు పూసిన కొమ్మలన్నీ కత్తిరించేస్తే మళ్ళీ కొత్తగా స్టెమ్స్ వచ్చి కొత్తగా చాలా ఎక్కువ పూస్తున్నాయి. అయితే వీటిని నేను సీజనల్ ఫ్లవర్స్ అనుకున్నాను. కొన్నప్పుడు ఆయన నిత్యం పూస్తాయని చెప్పారనమాట. అయితే మా ఫ్రెండ్స్ కూడా చాలా ఇచ్చానండి. చాలా పూస్తున్నాయి వాళ్ళ దగ్గర కూడాని. బంచులు బంచులుగా పూస్తున్నాయి. అసలా సీజన్‌తో సంబంధం లేకుండా పూస్తున్నాయి. ఇవి అసలు ఈ ఫ్లవర్స్ అయితే కొనిందే మొదలండి అప్పటి నుంచి పూస్తూనే ఉన్నాయి అలాగా. ఇంకా దాలియాలండి. ఇవి అయితే సీజనల్ ఫ్లవర్స్ కానీ ఇక్కడైతే అలాగా నిత్యం పూస్తూనే ఉన్నాయన్నమాట. పూసిన కొమ్మలన్నీ చచ్చిపోయాయండి. అవి కట్ చేసేస్తే వర్షానికో ఎందుకో మళ్ళీ కొత్తగా స్టెమ్స్ వచ్చి అవి దాలియాలు అయితే మళ్ళీ పూస్తున్నాయి. ఇంకా ఇవేమో ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట. చూడండి ఇవి కూడా ఎంత బాగా వచ్చేసాయో. ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది ఇండోర్ ప్లాంట్స్ కూడాని. ఇంకా అలాగే చామంతులు కూడాని కొన్ని కొన్ని పూస్తున్నాయండి. చూస్తున్నారు ఎంత పెద్ద సైజు. ఇవైతే పిటూనియాస్ అండి. మొక్కలు నాటినప్పటి నుంచి విరగబూస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా అలా పూస్తూనే ఉన్నాయి అసలు. ఇంకా సీడ్స్ కూడా నేను చాలా కలెక్ట్ చేశానండి పిటూనియాస్. ఇవి మీషోలో ఆర్డర్ పెట్టిన సీడ్స్ అన్నమాట. ఇదేమో అయితే ఇది సమ్మర్ స్టార్టింగ్లో మాత్రం ఆకులన్నీ రాలిపోయాయండి. వర్షానికి మళ్ళీ కొత్తగా చిగురొచ్చి ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఇంకా వింకాస్ అండి. వింకాస్ అయితే నిత్యం పూస్తూనే ఉంటుంది. సీడ్స్ పడతాయి, అలాగే మళ్ళీ కొత్తగా పూస్తూనే ఉంటాయి అన్నమాట. ఇది కూడా సీజనల్ ఫ్లవర్సే కానీ ఇవి మాత్రం అలా పూస్తూనే ఉన్నాయండి సమ్మర్ వచ్చినప్పటికి కూడాని. ఇంకా మొక్కలైతే చాలా హెల్దీగా ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ కోసం అయితే చెప్పనవసరం లేదండి. నిత్యం పూస్తూనే ఉంటాయి అలాగా సీజన్తో పని లేకుండా. ఈ వింకాస్ కూడా అంతేనండి. మన గార్డెన్కి వీటి వల్ల చాలా అందం వస్తుందన్నమాట. ఎప్పుడు ఫ్లవరింగ్ ఉంటుంది, చాలా బాగుంటుందన్నమాట. వింకాస్ అయితే నా దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఇదైతే బేబీ సన్ రోజెస్ అండి. ఇది స్టెమ్ కటింగ్తో కూడా గ్రో చేసుకోవచ్చు. ఇవి ఏంటంటే పగలంతా విచ్చుకొని ఉంటాయి, ఈవినింగ్ అయ్యేసరికి ముడుచుకుంటాయి. నేను ఈ వీడియో ఈవినింగ్ తీశాను, దానివల్ల అలా కనిపిస్తున్నాయి. ఇంకా చామంతులు చూస్తున్నారా, మొగ్గలు వస్తున్నాయి, కాకపోతే వేసవికాలం అవడం వల్ల సమంగా విచ్చుకోవట్లేదన్నమాట. ఇవి కొన్ని చామంతులు అయితే చాలా పెద్దగా పూస్తున్నాయండి. మా మందార మొక్కలైతే చాలా పెద్ద మొక్కలు అయిపోయాయండి. కొమ్మలు అవి కత్తిరించాలి, బాగా ఎక్కువ జాబలా అయిపోయిందనమాట. ఇంకా ఈ గులాబీలు అయితే కొమ్మే నాటానండి, నేలకి నాటాను, హైబ్రిడే కానీ చాలా బాగా నాటింది. పూలు కూడా ఎంత పెద్దగా పూస్తున్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.